ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం గత క్లాసులో 13వ శ్లోకం చదివాము. అది దట్ ఈస్ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి అనే చదివాము. అంటే ఇక్కడ ఆ ఆత్మ నిత్యత్వాన్ని గురించి చెప్పుకుంటున్నాం కానీ ఈ సూక్ష్మ శరీరము గురించి చెప్పుకోవడం లేదు. వీడు ఉంటున్నది, దేహం పడిపోతున్నది, దేహం పడిపోయిన తర్వాత మళ్ళీ లింగ శరీరం ఇంకో దేహం లేకపోతున్నది, ఇంకో దేహం లేకపోతున్నది అనేది నడుస్తూ ఉంటుంది. దాని గురించి కాదు ఇక్కడ విషయం. ఆ లింగ శరీరానికి కూడా నాశనం ఉంటుంది అని చెప్పాను. లింగ శరీరానికి నాశనం ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఇతను ఆత్మజ్ఞాన నిష్టలో చేరుతాడో, జ్ఞాని అయినట్టు సాధకుడు ఎప్పుడైతే ఆత్మజ్ఞాన నిష్టలోకి చేరినప్పుడు, థియరిటికల్ గా అది కూడా చెప్పుకున్నాం. ఏది ఆ శాస్త్రీయ జ్ఞానం, శాస్త్రీయ జ్ఞానము లేకుంటే పరోక్ష జ్ఞానం అని. పరోక్ష జ్ఞానం అనేది తెలుసుకున్నంత మాత్రంతో అతను బ్రహ్మ అయిపోడు. పరోక్ష జ్ఞానమే కాకుండా అపరోక్ష జ్ఞానం అనేది రావాలి అంటే దాని జ్ఞానం అనేటువంటి నిష్టలో ఉండాలి. కంప్లీట్ తన ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి భావనలో ఎప్పుడూ ఉండాలన్నమాట. ఆ భావనలో ఉండగలిగితే వాడు నిజంగా ధన్యుడే. సో అది ఇక్కడ విషయం. సో అక్కడ వాడిని ధీరుడు అన్నారు. ధీరస్తత్రణముచేతి. ధీరుడు అంటే ఏమిటి? ఆనందగిరి దానికి ధీర అనే పదానికి నిత్యత్వే సమధిగతే సతి అని రాశారు. నిత్యత్వే సమధిగతే సతి అంటే ఆ నిత్యత్వం, ఆత్మ నిత్యత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఆ నిష్టలో ఉంటే, ఊరికే తెలుసుకోవడం అనే కాదు, ఆ నిష్టలో ఉన్నప్పుడు, అలాంటప్పుడు వాడు మోహం చెందడు. ఈవెన్ పరోక్ష జ్ఞానమైనా కూడా దీన్ని అట్లీస్ట్ అభ్యాసం చేస్తాడు. ఆ జ్ఞాని అయినప్పుడు వాడు మోహమే చెందడు. బట్ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాడు దాన్ని అభ్యాసం చేస్తాడు. ఏదైతే పరోక్ష జ్ఞానాన్ని తెలుసుకుంటాడో దాన్ని ఎల్లప్పుడూ అనుసంధానం చేసుకుంటూ ఉంటాడు. అనుసంధానం అంటే అప్లయింగ్ టు వన్ సెల్ఫ్. అనుసంధానం అనే పదాన్ని మామూలుగా వాడుతుంటారు వేదాంతంలో. బ్రహ్మానుసంధానం అంటారు. అంటే చదివిన విషయాన్ని మనకు మనమే అప్లై చేసుకుంటూ ఉండడం అనమాట. అది హౌ ఫార్ ఇట్ ఇస్ ఓకే అనేది. సో అది ఇక్కడ విషయం. సో ఇక్కడ ఇంకో విషయం ఏం చూసాము? ఇంకో విషయం ఏంటంటే ఆ అవతారిక నో దేహి. ఇంకో విషయం ఏంటంటే జీవుడు అనే దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం. జీవుడు అంటే ఏమిటి? నేను ఈ దేహము అని చెప్పని దేహాభిమానం ఉన్నంత వరకు జీవుడు అనేటువంటి వాడు జీవుడు అనే స్థాయిలో ఉంటాడు. అంటే దేహంతో అభిమానం, దేహాభిమానవాన్ అని. దేహినః అస్మిన్ యథా దేహి అనే చోట దేహి అనే పదానికి అర్థం ఏం చెప్పారు? దేహాభిమానవాన్. ఎవడైతే ఈ దేహమే నేనే, దేహేంద్రియ సంఘాతమే నేను అనుకుంటాడో వాడు అని చెప్పని అన్నారు. కానీ దేహి అనేటువంటి వాడు ఎప్పుడైతే జ్ఞాని అయిన తర్వాత అతని స్వరూపం ఏంటి అంటే దేహం అనేటువంటిది కేవలం ఒక ఉపాధిగా మిగిలిపోతుంది అంతే. కేవలం ఉపాధి. ఉపాధి అనే పదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. ఉపాధి అనేటువంటిది ఇట్ ఈస్ లైక్ ఎ ఫ్లవర్, సమ్ రెడ్ ఫ్లవర్ విచ్ ఇస్ కెప్ట్ నియర్ ఎ క్రిస్టల్ గ్లాస్ ఆర్ ఎ క్రిస్టల్ సంథింగ్ క్రిస్టల్ ఆబ్జెక్ట్. సో ఈ ఉపాధి అనేటువంటి తొలగిపోయిన తర్వాత దెన్ హీ రిమైన్స్ యాజ్ దట్ ప్యూర్ క్రిస్టల్ అన్నట్టుగా హీ రిమైన్స్ యాజ్ బ్రహ్మన్ ఓన్లీ. ఈ ఉపాధి అనేటువంటిది ఊరికే ఉంటుంది కానీ తన స్వరూపాన్ని తను బ్రహ్మస్వరూపంగానే తెలుసుకుంటుంటాడు అని చెప్పని ఇక్కడ విషయం. సో ఈ రెండు పాయింట్లు గత గత క్లాస్ లో చదివాము. ఇప్పుడు 14వ శ్లోకం చదవాలి. శ్లోకానికి ముందు దాదాపు చాలా శ్లోకాలకు, దాదాపు అన్ని శ్లోకాలకు కూడా శంకరాచార్యుల వారు అంతో ఇంతో ఒక చిన్న అవతారిక రాసి ఉంటాడు. ఏదో ఒక లైన్ కావచ్చు, అర లైన్ కావచ్చు, రెండు మూడు పదాలు కావచ్చు. ఇక్కడ కూడా పూర్తి ఒక పెద్ద వాక్యమే ఉన్నది. ఈ అవతారిక అనేది చాలా ఇష్టం, చాలా ముఖ్యం. ఎందుకంటే అవతారిక అసలు రాబోయే శ్లోకంలో ఏం చెప్తున్నాడు, దానికి పాత దానికి సంగతి ఏమిటి, సంగతి అంటే కనెక్షన్. సంగతి అనే పదానికి ఏంటంటే సంగతి. సంగతి ఏమిటయా సంగతి అని అడుగుతుంటాం. అసలు సంగతి అంటే అనేది ఏంటంటే, సంగతి అనే పదానికి సంస్కృతంలో కరెక్ట్ మీనింగ్ ఏంటంటే కనెక్షన్. అంటే ఇప్పుడు జరిగిన దానితో పాటు ఇది నడుస్తున్నదా లేదా. సంగచ్చధ్వం సంవదధ్వం అనే మాట మీరు వినుంటారు. సంగచ్చధ్వం అంటే అందరూ కలిసి నడుద్దాం అని ఒకటి ఉన్నది కదా, ఒక ప్రేయర్ వేదంలో. ఆ ఋగ్వేదంలో చిట్ట చివరి మంత్రం. ఋగ్వేదంలో 10 మండలాలు ఉన్నాయి కదా, పది మండలాల్లో కూడా చిట్ట చివరి మంత్రం ఏంటంటే అది ప్రేయర్ ఆఫ్ యూనిటీ ప్రేయర్. అది సంగచ్చధ్వం సంవదధ్వం అని చెప్పిన ఉన్నది కదా. అంటే అందరం కలిసి నడుస్తాం, కలిసి మాట్లాడదాం అని ఒకటి ఉంది కదా.
దాన్ని మామూలుగా ఈ నేషనలిస్ట్ పీపుల్ వాళ్ళు చాలా మంది దాన్ని పాడుతుంటారు. చాలా మంచి మంచి మంత్రం అది. బట్ ఎనీవే, సంగచ్చధ్వం అంటే ఒక నడిచి ఒక అందరూ కలిసి నడవాలి. ఇక్కడ సంగతి అంటే ఏమిటి? కలిసి నడవడము అని. సంగతి. సమ్ అంటే ఉపసర్గ, గతి అంటే నడక. అందరూ కలిసి నడవడం అంటే ఏంటి? కనెక్షన్. సో ఈ అవతారిక ఏం చెప్తుంది అంటే సంగతి అనే దాని గురించి చెప్తుంది. ఈ ఉన్న విషయం చెప్తున్నటువంటి విషయంతో ఇప్పుడు చెప్తున్నటువంటి శ్లోకానికి ఏమిటి కనెక్షన్ ఏమిటి అనేది చెప్తుంది. సో అది శంకరాచార్యులు చెప్తున్నారు. ఈ శ్లోకం ఇప్పుడు వాక్యం చదువుదాం. యద్యపి ఆత్మ వినాశ నిమిత్తో మోహో న సంభవతి. यद्यपि आत्मविनाशनिमित्तो मोहो न सम्भवति। నిత్య ఆత్మ ఇది విజానతః. नित्य आत्मा इति विजानतः। తథాపి तथापि శీతోష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్తో మోహః शीतोष्णसुखदुःखप्राप्तिनिमित्तो मोहः లౌకికః దృశ్యతే. लौकिकः दृश्यते। సుఖ వియోగ నిమిత్తః దుఃఖ సంయోగ నిమిత్తశ్చ శోకః. सुखवियोगनिमित्तः दुःखसंयोगनिमित्तश्च शोकः। इत्येतद् अर्जुनस्य वचनम् आशङ्क्य आह. इत्येतत् अर्जुनस्य वचनम् आशङ्क्य आह। అర్జునస్య వచనం ఆశంక్య అంటే అర్జునుడు ఇలా అడగవచ్చు అనే దాన్ని ఆశంకించుకుంటే ఇతనే ప్రెజ్యూమ్ చేసుకోవడం. మామూలుగా ఆశంక అని చెప్పినట్టుంటాం. ఆశంక అనే మాటను ఈ భాష్యాల్లో వాడుతుంటారు ఎక్కువగా. భాష్యాల్లోనూ తర్వాత డిబేట్స్ లో వాడుతుంటారు. ఆశంక అంటే ఏంటంటే ఎదుటివాడు మనల్ని ఈ ప్రశ్న వేయొచ్చు. సపోజ్ నేను ఏదైనా చెప్పాను అనుకోండి, మీరు ఈ ఒక ప్రశ్న వేయొచ్చు అని చెప్పి నేనే ఆశంకించుకోవడం అంటే ఇది దిస్ ఇస్ పాసిబుల్, ఇట్స్ ఎ పాసిబుల్ క్వశ్చన్ అని చెప్పని నేను ఊహించుకొని సంభావించుకొని నేను మళ్ళీ దానికి సమాధానం చెప్పడం అనమాట. అది ఇక్కడ విషయం. ఏంటి? అర్జునస్య వచనం ఆశంక్య. ఏమిటి అర్జునుడు ఏం చెప్పబోతున్నాడని అర్జున కృష్ణుడు అనుకుంటున్నాడు? యద్యపి ఆత్మ వినాశ నిమిత్త మోహ న సంభవతి. ఏమిటి? నిత్య ఆత్మ ఇది విజానత. ఆత్మ నిత్యము అనేటువంటి తెలిసిన వాడికి, నిత్య ఆత్మ ఇది విజానత అంటే నిత్యం ఆత్మ అనేటువంటిది నిత్యము అనేటువంటి తెలిసిన వాడికి, యద్యపి ఆత్మ వినాశ నిమిత్తో మోహో న సంభవతి. ఒకవేళ ఆత్మ వినాశం, అరే ఆత్మ నశిస్తుంది అనేటువంటి మోహం తెలియక లేకపోయినప్పటికీ కూడా, అంటే ఈ ప్రిజ్యూమింగ్ ఏమిటి, ఇంతసేపు చెప్పాడు కదా అశోచ్య ఆనంద శోచ్యత్వం ఇవన్నీ చెప్పాడు. సో కాబట్టి ఆత్మ వినాశ నిమిత్తమైనటువంటి అంటే ఆత్మ నశిస్తుంది అనేటువంటి మోహము ఒకవేళ లేకపోయినప్పటికీ కూడా, అయినా కూడా వేరే రకరకాలైనటువంటి డే టు డే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, ఇరిటేషన్స్. అవి ఏమిటి? తథాపి శీతోష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్తో మోహ. శీత ఉష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్త మోహ అంట. అంటే ఏమిటి? శీతము తెలుసు, కోల్డ్. ఉష్ణము అంటే వేడి. ఏంటి? హీట్. హీట్ వల్ల నాకు కొంచెం రెడ్ ఐ కూడా వచ్చింది మొన్న 2 days ట్రావెల్ పోయి. సో శీత ఉష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్త. తర్వాత శీతం వల్ల కావచ్చు, ఉష్ణం వల్ల కావచ్చు, సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్తమైనటువంటి మోహము. దాని వల్ల కలిగేటువంటి మోహం అంటే ఏమిటండి? ఇక్కడ ఎవరినో చూసి మోహిస్తున్నాము అంటే మనకు వేరే అర్థంలో వాడుతుంటాం దాన్ని, మోహం అంటే. ఇక్కడ మోహ అంటే ఏంటి? లేనిదాన్ని ఉన్నట్టు భావించుకోవడం అని. అంటే ఇక్కడ మోహం ఏంటి? ఈ కాంటెక్స్ట్ లో ఏమిటి? నేను బాధపడుతున్నాను, నేను అహం సుఖి అహం దుఃఖి, నేను ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ అన్హ్యాపీ అని చెప్పని. ఐ అనేది ఏమిటి? ఐ అనేటువంటిది నిత్యమైనటువంటి ఆత్మస్వరూపం పైన నేను దుఃఖిస్తున్నాను, నేను సుఖపడుతున్నాను అని చెప్పని వీడు అట్రిబ్యూట్ చేసుకుంటున్నాడు. సో అట్రిబ్యూట్ నే శంకరాచార్యులు అధ్యాస అంటారు. అధ్యాస అంటే ఇట్ ఇస్ సార్ట్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్. అధ్యాస అంటే ప్లేసింగ్ సంథింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. అది అధ్యాస అంటారు. అదేమిటి ఇంతకు? నేను అనేటువంటిది ఏదైతే నిత్య స్వరూపం, ఏదైతే నిత్య ఆత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో దానిపైన నేను అంటే, అంతేకాకుండా నిత్య ఆత్మ స్వరూపమే కాకుండా అది ఆనంద స్వరూపం కూడా. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, తర్వాత విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని చెప్పి ఆనంద స్వరూపం కూడా అది. అలాంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మలో నేనేం చేస్తున్నాను? ఐఎమ్ అన్హ్యాపీ ఐఎమ్ హ్యాపీ అని ఇట్లాంటి రకరకాలైనటువంటి అట్రిబ్యూట్ చేస్తున్నాను. ఇది మోహం అన్నమాట. ఇది శీత ఉష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్తమైనటువంటి మోహం. అంటే బాడీలీ డ్యూ టు ఎక్స్టర్నల్ కాజెస్ ఏదో సుఖం, శీతం కావచ్చు, ఇప్పుడు కరెంట్ పోవచ్చు, ఎలక్ట్రిసిటీ పోయింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఆ, వేడిలో కొంచెం
చెమట తుడుచుకుంటూ చెప్పాల్సి వస్తుంది. సో అది ఒక రకమైనటువంటి ఇది. సో దాని తర్వాత మోహ లౌకిక దృశ్యతే. లౌకిక అంటే ఏమిటి? మామూలుగా వరల్డ్లీ లోకములో చూసేటువంటిది లౌకికం. లోకానికి సంబంధించినటువంటిది లౌకికం. వీడు చాలా లౌకికుడు అండి అంటుంటారు. లేదంటే అబ్బో వాడికి చాలా లౌక్యం ఉందండి అంటాం. లౌక్యం అంటే ఏంటి? ఇదే స్ట్రీట్ స్మార్ట్ ఫెలో అని అంతే. ఇప్పుడు చాలా స్ట్రీట్ స్మార్ట్, వరల్డ్లీ వైజ్ అంటుంటాము, స్ట్రీట్ స్మార్ట్ అంటుంటాము. సో ఇంకా ఏమన్నా మారడం వర్డ్స్ ఇంకా ఉండొచ్చు. సో అలాంటి స్ట్రీట్ స్మార్ట్నెస్ ను లౌకికం అంటాం. సో లౌకికమైనటువంటి ఏంటి? లోకానికి సంబంధించినటువంటి అంటే మనం డే టు డే లైఫ్ లో చూసేటువంటివి ఉంటాయి. అదేగాక సుఖ వియోగ నిమిత్త దుఃఖ సంయోగ నిమిత్తశ్చ శోక. ఇంతకు ముందు కలిగింది ఏమిటి? ఇంతకు ముందు శీతము ఉష్ణము ద్వారా కలిగినటువంటిది శరీరానికి కలిగినటువంటి పెయిన్. ఒక శీతం అనేటువంటిది ఒకప్పుడు సుఖంగా ఉంటుంది, ఒకప్పుడు దుఃఖం కలిగిస్తుంది. అదే విధంగా వేడి అనేటువంటిది కూడా ఒకప్పుడు సుఖాన్ని కలిగిస్తుంది, ఒకప్పుడు దుఃఖాన్ని కలిగిస్తుంది. దే ఆర్ ఆల్ అన్సర్టన్ డిపెండింగ్ ఆన్ ది సీజన్. చలికాలంలో కొంచెం వేడిగా ఉంటే కొంచెం బాగా బాగా చల్ల కాలంలో మీరు కొంచెం హీటర్ ఆన్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటుంది. అదే ఎండాకాలంలో మళ్ళీ ఏసీ వేసుకుంటాము, ఇట్ ఈస్ ఓకే. బట్ డిపెండింగ్ ఆన్ దట్ సీజన్ ఆర్ వాట్ ఎవర్, మనకు దానికి సుఖం ఒక శీతం ఒకసారి సుఖాన్ని ఇంకోసారి దుఃఖాన్ని ఇస్తుంది. సో అది వేరే, అది శరీరానికి సంబంధించినది. ఇక్కడిది ఏంటి? సుఖ వియోగ నిమిత్త దుఃఖ సంయోగ నిమిత్తశ్చ శోక. శోకం అంటే మనసుకు కలిగేటువంటిది. మనసుకి ఎలా కలుగుతుంది? సుఖ వియోగ నిమిత్త. సుఖము నుంచి వియోగాన్ని పొందడం. వియోగం అంటే ఏంటండి? యోగం అంటే కలయిక, వియోగం అంటే సెపరేషన్. యోగా ఈజ్ యూనియన్, వియోగ ఈజ్ సెపరేషన్. అందుకని సాహిత్యంలో కూడా, సాహిత్య శాస్త్రంలో వియోగం అని చెప్పని అంటుంటారు. ఎవరు? నాయకుల యొక్క విరహతాపాన్ని వర్ణిస్తుంటారు. వాళ్ళవి ఆ వియోగం అనేటువంటి దాన్ని వర్ణిస్తుంటారు. వియోగం అంటే సెపరేషన్. సో సుఖ వియోగ నిమిత్త అంటే సుఖము నుంచి దూరము కావడం, సుఖము నుంచి దూరము కావడం వల్ల కలిగేటువంటి శోకము. ఇక్కడ అర్జునుడి కాంటెక్స్ట్ మనం ఇక్కడ చూడాలి. ఇప్పుడు ఎందుకంటే శ్రీకృష్ణుడు, అర్జునుడు ఏమిటి అయ్యా, నేనేదో నేను యుద్ధం చేయను, నేను మా వాళ్ళని చంపను, వీళ్ళందరూ నా వాళ్ళు, అది ఇది అనేటువంటి మోహంలో ఈయన ఉన్నప్పుడు, అర్జునుడికి శీతోష్ణాదుల గురించి చెప్పే ప్రయోజనం ఏంటి? అయ్యో భీష్మాదులు చనిపోతారు అనే దుఃఖంలో ఆయన ఉంటే, అలాంటి వాడికి శీతోష్ణాదులను సహించు అని చెప్పడం అది ఇర్రిలవెంట్ అని అనుకోవచ్చు మనం. ఇది చాలా అప్రస్తుత ప్రసంగం అని కూడా అనుకోవచ్చు. అలా కాకుండా దానికి రిలవెన్స్ ఏమిటి అనేది ఇక్కడ మనం చూడాలి. ఏ విధంగా అయితే శీతోష్ణాదులు శరీరానికి క్లేశాన్ని కలిగిస్తాయి, కష్టాన్ని కలిగిస్తాయి, అలాగే ఇవి కూడా ఆల్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ కూడా సుఖ వియోగ నిమిత్తం. ఆల్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ లో కొంచెం సుఖ వియోగం ఉండొచ్చు, సుఖ సంయోగం ఉండొచ్చు. ఒక్కోసారి సుఖం వస్తూ ఉంటుంది, ఒక్కోసారి సుఖ వియోగం ఉంటుంది. అలాగే ఒక్కోసారి దుఃఖ సంయోగ నిమిత్త, దుఃఖంతో సంయోగం. సంయోగం అంటే మళ్ళీ కలయిక. యోగం అనే దానికే సమ్ అనేటువంటిది ఒక ఉపసర్గ అంతే. సో దుఃఖముతో సంయోగము, లేకుంటే సుఖముతో వియోగము, వీటి వల్ల ఏం కలుగుతుంది? మనస్సుకు శోకము కలుగుతుంది. శోక ఈజ్ సంథింగ్ రిలేటింగ్ టు మైండ్. మిగతా శీతోష్ణములు అనేటువంటి సంథింగ్ రిలేటింగ్ టు ద బాడీ. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, శీతోష్ణాదులు శరీరానికి ఏ విధంగా అయితే ఇరిటేషన్ కలిగిస్తున్నాయో, ఆ విధంగానే ఆన్ ది సేమ్ లైన్ ఈ భీష్మాదులు చనిపోతారు. ఈ భీష్మాదులతో అరే నేను చాలా స్పెంట్ వెరీ హ్యాపీ టైం విత్ దెమ్, చాలా హ్యాపీ మూమెంట్స్ ఉండే, ఇవన్నీ కూడా పోతున్నాయి కదా అనేటువంటి ఆ శోకం కూడా ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ దట్. వై అంటే కారణం ఏదో చెప్పబోతున్నాడు, ఇది ముందు వచ్చే శ్లోకంలో చెప్పబోతున్నాడు. దే ఆర్ ఆన్ పార్ విత్ దట్ అని ఇక్కడ విషయం. శీతోష్ణాదులు ఏ విధంగా అయితే శరీరానికి, అదర్వైజ్ శీతోష్ణాదుల గురించి చెప్పడం అనేటువంటిది ఇర్రెలవెంట్ అవుతుంది. శీతోష్ణాదులు అనేటువంటిది ఏ స్థాయిలో మనిషికి సుఖాన్ని దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, అలాంటిదే మన హ్యూమన్ ఇంటరాక్షన్స్ అన్ని కూడా అలాంటివే. హ్యూమన్ ఇంటరాక్షన్స్ అన్ని కూడా ఒక రోజు బాగా ఆకలైన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు, సపోజ్ ద వైఫ్ హెస్ నాట్ ప్రిపేర్డ్ సమ్ నైస్ ఫుడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఆర్ అదర్ ఇఫ్ దిస్ ఫెలో ఆల్సో హ్యాస్ టు కుక్, నేను ఐఎమ్ టెలింగ్ అబౌట్ ఇమాజినరీ సిచ్యువేషన్ అనుకోండి. సో ఏదో సమ్ ఇరిటేషన్ కలగచ్చు. సో దీనివల్ల ఏంటి? ఇది ఇరిటేషన్. బట్ అలా కాకుండా ఇంకేదో మైండ్ దుఃఖాన్ని కలిగించేటువంటి విషయం, అది ఓ శోకం అని చెప్పి అంటాం అనుకోండి. సో ఈ సంబంధాలు, హ్యూమన్ ఇంటరాక్షన్స్ కూడా ఇవన్నీ కూడా ఆన్ పార్ విత్ ద సేమ్ శీతోష్ణాదులు ఎలాంటివో వస్తుంటాయి పోతుంటాయి. ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఎవరో పొద్దున్న దెబ్బలాడతాం, మళ్ళీ సాయంత్రానికి ఓకే సరే, సరేలే నువ్వు ఒక మాట అన్నావు, నేను ఒక మాట అన్నాను, సరిపోయిందని ఏదో సర్దుకునేస్తాం. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం. సో అది చెప్పబోతున్నాడు ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఆగమాపాయనులు వస్తుంటాయి పోతుంటాయి.
సుఖవియోగ నిమిత్త దుఃఖ సంయోగ నిమిత్తశ్చ శోకః ఇత్యేతద్ అర్జునస్య వచనం ఆశంక్య. అరే శోకం ఉంటుంది కదా, భీష్మాదులు చనిపోతున్నారు కదా అనేటువంటి శోకం కలగవచ్చు అనే శోకం ఉంది కదా అనేటువంటి దాన్ని ఆశంకించుకొని శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. ఏమిటి? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా. శీతోష్ణ సుఖ దుఃఖదా. దాహ కూడా ఉంది కదా, విసర్గ కూడా ఉండాలి కదా అక్కడ. ఉంది. ఆగమాపాయినో నిత్యాహ ఆగమాపాయినో నిత్యాః తాన్ స్థితిక్షస్వ భారత. తాన్ స్థితిక్షస్వ భారత. ఓకే, పద విభాగం చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంది ఇది? మాత్రా స్పర్శాహ అనేది ఒకటే పదమే. మాత్రా స్పర్శాహ అంటే మాత్రాహ స్పర్శ, మాత్రాహ స్పర్శాహ చ అని. మాత్రాహ అర్థం చెప్పబోతున్నాడు. మాత్రాహ స్పర్శాహ చ రెండు కూడా. మాత్రాహ స్పర్శాహ తు. తు అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అని. తు అంటే ఒక పాదదానికి సబ్జెక్టు. తు దీని సంగతి ఇంతే అన్నట్టుగా చెప్పబోతున్నాడు. తు అనేది ఒక నిర్ధారణలో చెప్పబోతున్నాడు ఇక్కడ. మాత్రా స్పర్శాస్తు వీటి సంగతి అయితే అన్నట్టుగా. మాత్రా స్పర్శల సంగతి అయితే అని. కౌంతేయ, హే కౌంతేయ అని సంబోధన. శీతోష్ణ సుఖ దుఃఖద. శీతము ఉష్ణము సుఖాన్ని, సుఖము దుఃఖాన్ని కలిగించేటువంటి. దుఃఖద అంటే దుఃఖాన్ని ఇచ్చేటువంటిది. వరద అంటే ఎవరండి? వరాన్ని ఇచ్చేటువంటి వాడు వరదుడు. దుఃఖద అంటే ఏమిటి? దుఃఖాన్ని ఇచ్చేటువంటి దీని. ద అంటే డొనేట్ అని ఇంగ్లీష్ లో దా ఉంది చూడండి. ఇది మన సేమ్ దానం, డొనేట్ ఇవన్నీ కాగ్నేట్. సుఖ దుఃఖద. ఆగమాపాయిన. ఆగమాపాయిన అనేది ఒకటే వర్డే. ఆగమాపాయిన. ఆగమం అంటే రాక, అపాయ అంటే తొలగిపోవడం. ఆగం అంటే రాక, అపాయం అంటే తొలగిపోవడం, పోవడం, రావడము పోవడం. ఆగమ అపాయన అంటే వస్తుంటాయి పోతుంటాయి అని. ఆగచ్చంతి అపగచ్చంతి. వస్తుంటాయి పోతుంటాయి. ఆగమాపాయన. ఆగమాపాయి అంటే ఏమిటి? వస్తుండడము పోవడము అనేటువంటిదే దాని యొక్క నేచర్, దాని యొక్క ధర్మం, దాని యొక్క స్వభావం. నేచర్ అంటే దాని స్వభావం. సుఖము దుఃఖము ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి పోతుంటాయి. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం అంటుంటారు. సో దాని తర్వాత అలా వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. దట్ ఈస్ ద రీజన్ వై ఈవెన్ ఏ బెగర్ ఈజ్ హ్యాపీ. వాడికి 100 రూపాయలు ఎవడన్నా టిప్ ఇస్తే వాడు చాలా ఈ సో హ్యాపీ ఆన్ దట్ డే. ఎవడో మిలియనీర్కి ఇంకో 1 మిలియన్ వచ్చినంత సంతోషం వీడికి 100 రూపాయలు వస్తే వస్తుంది. సో సేమ్ అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్. నిద్ర అనేటువంటిది సేమ్ అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ దేర్ ఫర్ ఈవెన్ ఎన్ ఆర్డినరీ ఫెలో. సో అలాంటప్పుడు ఆగమాపాయన వస్తుంటాయి పోతుంటాయి ఇవన్నీ కూడా. ఆగమాపాయన అనిత్యాహ. అనిత్యాహ అంటే నాన్ ఎటర్నల్. నిత్యము అంటే ఏమిటి? శాశ్వతంగా ఉండేటువంటిది. అనిత్య అంటే ఏమిటి? ఎఫిమెరల్, టెంపరీ, వెరీ ట్రాన్సిటరీ. అంటే ఉంటాయి అశాశ్వతమైనటువంటి. తెలుగులో ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వస్తున్నాయి, తెలుగు పదాలు రావడం లేదు. అనిత్య అంటే అనిత్యమైనవి అంటే ఏమిటి? అది వస్తుంది, అది అశాశ్వతమైనది. కొంతకాలం ఉండిపోయేటువంటిది, కొంతకాలం ఉండిపోయేటువంటిది, అది అనిత్యమైనటువంటిది. ఎనీ ఆబ్జెక్ట్, యు టేక్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ క్రియేషన్ లో ఉన్నటువంటి ఏ వస్తువుని తీసుకున్నా, ఇంక్లూడింగ్ భూమిని, ఈ సృష్టిని మొత్తాన్ని తీసుకున్నా కూడా, భూమి కూడా కొన్ని కొన్ని బిలియన్ ఇయర్స్ ఉంటుంది, ఇది మళ్ళీ దాని తర్వాత పోతుంది. సూర్యుడు అనేవాడు కూడా కొన్ని ఫ్యూ మోర్ బిలియన్ ఇయర్స్ ఉంటాడు, దాని తర్వాత ఏదో రెడ్ బాల్ అవుతుంది, దాని తర్వాత ఏమవుతుందో తెలియదు అని అంటుంటాము. సో ఈ విధంగా ఇవన్నీ కూడా దీనిలో ఎటర్నలీ అండర్గోయింగ్ చేంజ్. అనిత్యం. నిత్యమైనటువంటిది ఒకటే. ఆ నిత్యమైనటువంటి స్వరూపం ఏంటంటే ఆ బ్రహ్మ చైతన్యం అని మనం ఏదైతే అంటున్నామో అది ఒక్కటే నిత్యమైనటువంటిది. ఇవన్నీ కూడా, మిగతావన్నీ కూడా ఆగమాపాయన. అనిత్య. తాన్ స్థితిక్షస్వ భారత. తాన్ తితిక్షస్వ. తాన్ ప్లస్ తితిక్షస్వ కలిస్తే తాన్ స్థితిక్షస్వ అవుతుంది. తితిక్ష అంటే ఏమిటంటే సహించి ఉండడం, సహించుకొని ఉండడం. ఇక్కడ సహించుకొని ఉండడం అంటే ఎలాగా? ఏదో ఒక మొండివాడు కదా, ఏదో మొండివాడు మొండిగా సహించుకొని ఓకే ఇంత వీటన్నా ఉంటే నేను సహిస్తాను అని చెప్పి మొండిగా ఉండడమా? లేక ఏమైతే అది కానులే అని చెప్పి నేను రావణాసురుడి లాగా సహించుకొని ఉండడం, వాడు మొండిగా ఉండడమా? మొండిగా కాదు ఇది. మొండిగా సహించుకొని ఉండడం కాదు, బై ప్రాపర్ అండర్స్టాండింగ్. అది కూడా శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు నెక్స్ట్ శ్లోకంలోను ఈ శ్లోకంలోను కూడా. కానీ స్థితిక్షస్వ భారత. తితిక్ష అనేటువంటిది సాధకుడికి కావలసినటువంటి ఒకానొక ముఖ్యమైనటువంటి ఒక ప్రీ రిక్విజిట్, చాలా అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే శంకరాచార్యుల వారు ఆ సాధకుడికి కావలసినటువంటి ఆ విషయాలను చెప్పారు. దాన్ని సాధన చతుష్టయం అన్నారు.
ఎక్కడంటే బ్రహ్మసూత్ర భాష్యంలో మొట్టమొదటి చాప్టర్ లోనే వారు సాధన చతుష్టయం ఉన్నారు. సాధన చతుష్టయం అంటే ఫోర్ ఫోల్డ్, నాలుగు ఆస్పెక్ట్స్, ఫోర్ ఆస్పెక్ట్స్. ఒకటేమిటి? మొట్టమొదట కొంత వివేకం, నిత్యానిత్య వస్తు వివేకం అన్నారు. మొట్టమొదట అసలు ఈ ఫీల్డ్ లోకి రావాలంటే ఎందుకు వస్తారండి? అరే భగవద్గీత నీకెందుకు, నీకు ముసలైన తర్వాతనో రిటైర్ అయిన తర్వాతనో చదువుకోవచ్చు అనుకుంటారు. సో ఆ ఫీల్డ్ లోకి ఎవరైనా యంగ్ మ్యాన్ వచ్చినాడంటే వాడికి నిజంగా అంతో ఇంతో వివేకం వచ్చింది. ముసలైన తర్వాత అందరికీ వస్తుంది, అది వేరే. పిల్లవాళ్ళకి కూడా వచ్చింది అంటే నిజంగానే అది ఓహో, వాడికి ఏదో కొంత వాడికి సెన్స్ ఉందన్నమాట. అంటే ఇది ఏమిటో తెలుసుకుందాం అనేది. అంతేకాకుండా కొంత వివేకం. వివేకం అంటే ఏంటి? అనలైజింగ్ పవర్. ఓహో, ఇవన్నీ కూడా కొన్ని వస్తుంటాయి, కొన్ని శాశ్వతంగా ఉంటాయి, కొన్ని అశాశ్వతమైనటువంటి, ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి దాని గురించి అంతో ఎంతో కొంచెం వివేకం. ఎక్కడో ఒక చోట ఏదో లెక్చర్ వినింటాడు, ఎవరో చిన్న ఆనందనో ఎవరో, ఇంకొక ఆనందనో ఎవరో ఇచ్చినటువంటి టాక్ వినింటాడు. విని ఆయన కొద్దిగా ఓహో ఇది నిజమే కదా, ఈ స్వామి చెప్తున్నది కంప్లీట్ నాన్సెన్స్ ఏం కాదు అని ఆయనకి కొద్దిగా తెలుసుకుందాం ఇదేమిటో అనుకుంది. సో అలాంటి వివేకం అది ఒకటి ఉండాలి. తర్వాత కొంచెం వైరాగ్యం కూడా మెల్లిమెల్లిగా వస్తుంది. వైరాగ్యం ఇవన్నీ కూడా ఒకేసారి రావండి. ఒకసారి ఎప్పుడన్నా వస్తే రావచ్చు, బట్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. వైరాగ్యం ఏంటి? దేర్ ఆర్ టూ లెవెల్స్ వైరాగ్యానికి కూడా. ప్రపంచంలో అది సాధించాలి, ఇది సాధించాలి, ఇది సాధించాలి అని వరల్డ్లీ లెవెల్లో ఒకటి, అదర్ వరల్డ్లీ లెవెల్లో ఇంకోటి. ఓ నేను మోక్షం నేను ఇంకేదో మోక్షం కాదు, నువ్వు స్వర్గం సంపాదించాలి, స్వర్గంలో సుఖాలు అవి ఉంటాయంట, ఆ లోకంలో ఇది ఉందంట, ఈ లోకంలో రంభ ఉన్నదంట, ఆ లోకంలో ఇంకేదో ఉన్నది. సో ఇలాంటివన్నీ కూడా స్వర్గ సుఖాలకు సంబంధించినటువంటివి. ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు. ఇవన్నీ కూడా ఎందుకు, వీటి పట్ల వైరాగ్యం ఎందుకు వస్తుంది అంటే దీస్ ఆర్ ఆల్ టెంపరీ అని. ఎందుకు? ఇహలోక సుఖాలు టెంపరీ, పరలోక సుఖాలు కూడా టెంపరీనే. ఎందుకు? ఎంతో అంతో ఇంత పుణ్యం చేసుకొని ఇక్కడ పాపం యాజులు గారు బాగా యజ్ఞం చేసి నానా కష్టాలు పడి ఏదో యజ్ఞం చేసిన తర్వాత దాని ఆ పుణ్యం కొంచెం వస్తుంది. ఆ పుణ్యం ఎంత ఉంటే దానికి ప్రపోర్షనేట్ గా అంతకాలమే ఆయన స్వర్గంలో ఉంటాడు. మళ్ళీ ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మెల్లిగా వాళ్ళు ఆనరబుల్లీ హీ విల్ బి సెంట్ బ్యాక్. ఏది మిగతా కర్మలన్నీ ఉంటాయి కదా, ఆ కర్మ ఫలాన్ని అనుభవించుకోవడానికి. ఎందుకంటే సో మెనీ ఇన్యూమరబుల్ జన్మల్లో ఎన్నెన్నో కర్మలు ఉంటాయి కదా. సో వాటి ఫలాన్ని అనుభవించడం కోసం యాజులు హ్యాస్ టు కమ్ బ్యాక్, వచ్చి ఇక్కడ మళ్ళీ ఏదో జన్మ ఎత్తుతాడు అనమాట. సో ఇవన్నీ కూడా ఇలా ఉంది కదా మన కర్మ స్ట్రక్చర్ అనేటువంటిది. కాబట్టి అసలు లెట్ మీ నో వాట్ ఈస్ ద ట్రూత్ అనేటువంటిది ఇక్కడ డిజైర్ అనేటువంటిది రావాలన్నమాట. ఇహాముత్ర ఫల భోగ విరాగ అన్నారు. ఇహ అంటే ఇక్కడ ఈ లోకం, అముత్ర అంటే ఆ వేరే లోకం. దాని ఫల భోగంలో పైన వైరాగ్యం రావాలి. తర్వాత సాధన చేతు ఇదంటే శమాది షట్క సంపత్తి అన్నారు. శమ దమ తితిక్ష ఇట్లాంటివి కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. వీటన్నిటికీ చెప్పుకుంటూ పోతే, మీనింగ్ చెప్పుకుంటూ పోతే ఈ రోజు క్లాస్ అయిపోతూ వచ్చింది. దానిలో శమము, శమ, దమ, ఉపరతి, తితిక్ష, సమాధానం, శ్రద్ధ ఆరు చెప్పారు. తితిక్ష అనేది అంటే ఏంటంటే ఈ ఓర్చుకోవడం అనమాట. ఓర్చుకోవడం అంటే సహనం. వాటి గురించి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, ఎందుకంటే అవి కూడా ఎక్కడన్నా పదాలు వచ్చినప్పుడు చెప్తాను. తితిక్ష అంటే ఓర్చుకొని ఉండడం. ఓర్చుకొని ఉండడం అంటే ఇందాక చెప్పినట్టుగా మొండివాడిలాగా ఓర్చుకోవడం కాదు, అండర్స్టాండింగ్ తో కూర్చుని ఉండడం. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ట్రాన్సిటరీ, వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి అనేటువంటి ధోరణి. ప్లస్ కొంత ఇదంతా కూడా ఆత్మస్వరూపము తో కంపేర్ చేస్తే ఇవన్నీ కూడా అనిత్యములు, చాలా టోటలీ అనిత్యములు అనేటువంటిది ఒక ట్రివియల్ అనేటువంటి భావనతో ఓర్చుకొని ఉండడం అనమాట. అందుకనే వేదాంతులు సామాన్యంగా ఓర్చుకొని ఉంటారు. మన సోక్రటీస్ ఉదాహరణ తెలుసు. సోక్రటీస్ ఆయనకు ఎవరో జాంతిపి అనే ఆవిడ ఉండేదంట. ఎంత ఏమి ఆయన ఆయన ఏమన్నా కూడా ఈయన ఏదో జస్ట్ సో వాట్ అనుకుంటూ ఉండేవాడు. సో వాటిజం. సో దట్ ఈస్ వాట్ ఈస్ తితిక్ష. సో తితిక్ష, తితిక్షస్వ అంటే తితిక్ష చేయుము అని. తితిక్షస్వ హే భారత, ఓ భరత వంశంలో పుట్టినటువంటి వాడా, నువ్వు వీటినన్నింటినీ తితిక్ష చేయి అని. సో ఇక్కడ మాత్రా స్పర్శ అంటే ఏమిటో చూద్దాం ఇప్పుడు. మాత్రాహ ఆభిః మీయంతే శబ్దాదయ ఇది శ్రోత్రాదీని ఇంద్రియాణి. మాత్రాः ఆభిः मीयन्ते शब्दादयः उति श्रोत्रादीनि ఇంద్రియాణి. इन्द्रियाणि। ఓకే. శ్రోత్రాదీని ఇంద్రియాణి అంటే శ్రోత్రము మొదలైనటువంటి ఇంద్రియములు. శబ్ద స్పర్శ రూపరస గంధ ఇవన్నీ ఉన్నాయి కంటే శ్రోత్ర, త్వక్, చక్షు, ఘ్రాణ, రసన, ఘ్రాణ, ఐదు ఇంద్రియములు అంట. ఏంటి? శ్రోత్రం మొట్టమొదటి. శ్రోత్రేంద్రియం ఏమి తెలుసుకుంటుంది? శబ్దాన్ని తెలుసుకుంటుంది. శ్రోత్ర. త్వక్ అంటే ఏమిటి? తొక్కు. తొక్కు అంటే ఏమిటండి? తొక్క. శరీరం, మన చర్మం ఏదైతే ఉన్నదో దాన్ని తొక్క అంటారు సంస్కృతంలో. దట్ ఈస్ వాట్ ఈస్ త్వక్. అంటే ఆ, ఈ తోలు ఏదైతే ఉన్నదో అది.
అదేంటి స్పర్శేంద్రియం అది. త్వక్, శ్రోత్ర, త్వక్. చక్షు అంటే కన్ను, రూపాన్ని చూస్తుంది. త్వక్, చక్షు. తర్వాత ఏంటి? రసన, ఘ్రాణ. రసనం అంటే టేస్టింగ్, నాలుక రసనేంద్రియం అంటారు, టేస్టింగ్. తర్వాత గంధ అంటే స్మెల్లింగ్, అది కూడా ఒక ఇదొక ఇంద్రియం. సో ఈ 5 ఇంద్రియములు ఉన్నాయి కదా, ఈ 5 ఇంద్రియాలకి బయట 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. త్వక్, చక్షు, శ్రోత్ర, త్వక్, చక్షు, రసన, ఘ్రాణ అనే వాటికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటివి 5 సెపరేట్ గా కరెస్పాండింగ్, రెస్పెక్టివ్లీ అని ఇంగ్లీష్ లో అంటాం కదా. ఆ విధంగా ఈ 5 విషయములు అంటే ఆబ్జెక్ట్స్, ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో మాత్రా అంటే ఏమిటి? ఇంద్రియాలు. ఇంద్రియాలు ఏం చేస్తాయి? విషయాన్ని తెలుసుకుంటాయి. ఆభిహి అంటే వీటి వల్ల, వీటి ద్వారా. మీ అంతే అంటే జ్ఞాయంతే. మీ అంతే అంటే మా అనేటువంటి ధాతుకి సంస్కృతంలో మెజర్ అని అర్థం. నేను మీనింగ్స్ చాలా ఎక్కువ చెప్తే చాలా చాలా డిలే కావచ్చు. మా అనేటువంటి ధాతువుకి మెజరింగ్ అని అర్థం. మాత్ర, మనం ఇంగ్లీష్ లో మాత్ర, మీటర్ అంటుంటాం. మీటర్, మెట్రిక్, ఇవన్నీ కూడా మాత్రకు రిలేటెడ్ కాగ్నేట్ వర్డ్స్ ఇవన్నీ కూడా. మా అనేటువంటి ధాతువుకే. మానం అంటే ఏమిటి? మెజరింగ్, మానం. అబ్బా వాడికి చాలా మానవంతుడు, అభిమానవంతుడు ఉంటాం. మానం అంటే ఏమిటి? ఓ నేను ఇంత వాడిని అని మెజర్ చేసుకోవడం. అబ్బో నేను ఇంత వాడిని, నేను ఇంత చదువుకున్నా, అది ఇది అని, నా ఇంత డబ్బులు ఉన్నాయి, లేకుంటే నాకు ఇంత పలుకుబడి ఉంది, అది ఇది అని, వాట్ ఎవర్. మానం. వాడెంత చాలా తక్కువ అన్నట్టుగా, అది మానం అనేది మెజరింగ్. సో ఈ మా అనేటువంటి మాత్ర అంటే ఏమిటి? మెజర్ చేస్తాయి, లేకుంటే తెలుసుకుంటాయి. ఇక్కడ మెజర్ కాదు, ఇక్కడ ఈ కాంటెక్స్ లో మాత్ర. మీ అంతే అంటే జ్ఞాయంతే. ఏవి జ్ఞాయంతే? తెలియబడతాయి. ఏవి తెలియబడతాయి? శబ్దాదయ. శ్రోత్రం వల్ల శబ్దం తెలియబడుతుంది. శ్రోత్రాదిభి శబ్దాదయ జ్ఞాయంతే అంటే శ్రోత్రము మొదలైన వాటి వల్ల శబ్దము మొదలైనవి తెలియబడతాయి అని. సో అక్కడ ఇది విషయం అది. మీయంతే, న్యాయంతే, శబ్ది అని కర్మణి ప్రయోగంలో ఉంది ఇక్కడ. సో ప్యాసివ్ వాయిస్ కర్మణి అంటే ఇంగ్లీష్ లో ప్యాసివ్ వాయిస్ అంటాం. శబ్దాదయ అయితే శ్రోత్రాదీని ఇంద్రియాన్ని, శ్రోత్రం మొదలుగా గల ఇంద్రియములన్నీ కూడా మాత్రలు అంటారు. స్పర్శ అంటే ఏమిటండి? ఏంటి? మాత్రాణం స్పర్శ శబ్దాదిభి సంయోగ. స్పర్శ అంటే ఇక్కడ రెండు రెండు రకాలుగా అర్థం చెప్పబోతున్నాడు శంకరాచార్యులు. స్పర్శ అంటే సార్ ఇక్కడి నుంచి ఒక దాంట్లో చదవాలి. స్పర్శ అంటే ఏమండి? ఇక్కడి నుంచి చదవాలి సార్. మాత్రాణం స్పర్శ. చదవలే కదా, ఓకే. మాత్రాణం స్పర్శా శబ్దాదిభి సంయోగా మాత్రాణం స్పర్శాः శబ్దాదిభిः సంయోగాः తే శీతోష్ణ సుఖ దుఃఖదా ते शीतोष्णसुखदुःखदाः శీతం ఉష్ణం సుఖం దుఃఖం చ ప్రయచ్చంతి ఇది. शीतम् उष्णं सुखं दुःखं च प्रयच्छन्ति इति. వెరీ గుడ్. నేత్రాణం స్పర్శ, మాత్రలతో, మాత్రలకు స్పర్శ శబ్దాదిభి సంయోగ, శబ్దము మొదలైన వాటితో సంయోగం. దాన్ని మాత్రాణం స్పర్శ, మాత్రా స్పర్శ అని చెప్పని ఒక సమాసం చెప్పాడు. మాత్రా స్పర్శ అంటే మాత్రాణం స్పర్శ అంటే ఈ మాత్రలకు, మాత్ర అంటే ఇంద్రియములు, మాత్రలకు ఇంద్రియ విషయములతో గల స్పర్శ. స్పర్శ అంటే సంయోగం. నేను ఏదో ముట్టుకున్నాను అనుకోండి, స్పర్శ. స్పర్శతో అంటే ఏంటి? సంయోగం. స్పర్శ అంటే ఇక్కడ స్పర్శేంద్రియం ఒట్టి, ఈ త్వగింద్రియం ఒకటే తీసుకోకూడదు. దాన్ని ఎక్స్టెండ్ టు అదర్ ఇంద్రియాస్ ఆల్సో. ఒట్టి స్పర్శ అంటే ఓ స్పర్శేంద్రియం ఓన్లీ చర్మానికే ఉంది కదా, మిగతావి చెప్పలేదు కదా అనుకోకూడదు. ఒకటి చెప్తే మిగతావన్నిటికి కూడా మనం అప్లై చేసుకోవాలి. మాత్రాణం స్పర్శ శబ్దాదిభి సంయోగ, శబ్దము మొదలైన వాటితో సంయోగాలు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? తే శీతోష్ణ సుఖ దుఃఖద. ఇవన్నీ కూడా శీతాన్ని, ఉష్ణాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని కలుగజేస్తుంటాయి. శీతం ఉష్ణం సుఖం దుఃఖం చ ప్రయచ్చంతి. శీతాన్ని ఇస్తుంటాయి, ఉష్ణాన్ని ఇస్తుంటాయి, సుఖాన్ని ఇస్తుంటాయి, దుఃఖాన్ని ఇస్తుంటాయి అని. ఈ విధంగా శీతోష్ణ సుఖ దుఃఖదాహ అని చెప్పారు. మాత్రా స్పర్శాస్త. మాత్రా స్పర్శ అంటే ఇక్కడ ఏం చెప్పారు? మాత్రాణం స్పర్శ ఇంద్రియాలకు విషయాలతో సంయోగం అని చెప్పారు. ఇవి ఒకప్పుడు సుఖాన్ని ఇస్తుంటాయి, ఒకప్పుడు దుఃఖాన్ని ఇస్తుంటాయి అని. లేక ఇంకొక అర్థాన్ని చెప్పబోతున్నాడు. అథవా స్పృశ్యంతే ఇది స్పర్శాః విషయాః శబ్దాదయః. अथवा स्पृश्यन्ते इति स्पर्शाः विषयाः शब्दादयः మాత్రాశ్చ స్పర్శాశ్చ శీతోష్ణ సుఖ मात्राश्च దుఃఖదాః. मात्राश्च स्पर्शाश्च शीतोष्णसुखदुःखदाः
ఈ అర్థం ఇంకా కొంచెం బెటర్ గా ఉంది అని చెప్పబోతున్నాడు. ఎందుకంటే ఒట్టిగా ఏదో మాత్ర స్పర్శ సుఖాన్ని శీతము ఉష్ణము సుఖము దుఃఖము అని కాకుండా ఇక్కడ ఏం చెప్పబోతున్నాడు, అథవా ఆర్ అని ఇంకో విధంగా చెప్పొచ్చు. ఏ విధంగా? శ్రీకృష్ణుడు నా ఊరికే రిలవెన్స్ లేకుండా శీతోష్ణాదుల గురించి చెప్పడు కదా. అందుకని శంకరాచార్యులు వారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమిటి? స్పృశ్యంతే ఇది స్పర్శ. స్పృశ్యంతే ఇది స్పర్శ అంటే ఏమిటి? ఇవి స్పృశింపబడతాయి అంటే ఏమిటి? తెలియబడతాయి అని. తెలియబడతాయి కాబట్టి స్పర్శాహ అన్నారు. మాత్రాహ అంటే మీయంతే, ఏవైతే దేని వల్లనైతే మనం తెలుసుకుంటున్నామో అవి మీయంతే, అవి వీటి వల్ల తెలియబడతాయి కాబట్టి వాటిని మాత్రలు ఉన్నారు. ఏవి? శబ్ద శ్రోత్రాదులు. ఇవేంటి? స్పర్శలు అంటే ఏమిటి? విషయాహ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్, సెన్స్ ఆబ్జెక్ట్స్. శబ్దాదయ, శబ్ద స్పర్శ రూప రస గంధ. శబ్దం అంటే ఏదో నేను మ్యూజిక్ వింటుంటా, అదో శబ్దము. స్పర్శ అంటే ఏదో ఐ టచ్ సంబడి, దట్ ఈజ్ స్పర్శ. రూపము, ఐ సీ సంబడి, సో దట్ ఈజ్ రూపము. రసము, ఈట్ సంథింగ్ అండ్ దెన్ ఐ రిలీజ్, ఐ ఫీల్ హ్యాపీయర్ అండ్ హ్యాపీ. లేక గంధము, సమ్ టైమ్స్ సమ్ నైస్ స్మెల్, ఫ్రేగ్రెన్స్, అది ఇది. లేకుంటే ఇంకోసారి ఇంకేదో ఫౌల్ ఓడర్ వస్తుంది అనుకోండి. సో ఇవన్నీ కూడా అవి మాత్రాహ స్పర్శ. సో స్పృశ్యంతే ఇది స్పర్శాः విషయాः శబ్దాదయः. మాత్రాశ్చ స్పర్శాశ్చ. మాత్ర అనే దానికి అర్థం అదే. ఇక్కడ స్పర్శాः అనే దానికి ఇంత ముందు ఏం చెప్పాడు? స్పర్శాः అంటే ఏం చెప్పాడు? శబ్దాదిభిः సహ సంయోగ అన్నాడు. ఇక్కడ అలా కాకుండా శబ్దము అనేటువంటి దాన్నే చెప్తున్నాడు, డిసిగ్నేట్ చేస్తున్నాడు. శబ్దాదిభిः సహ సంయోగం అని ఇంత ముందు చెప్పాడు. ఇప్పుడు విషయం అనే చెప్తున్నాడు. మాత్రాశ్చ స్పర్శాశ్చ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. ఇక్కడ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అనే దాన్ని ఒక సమాసం కింద తీసుకున్నాడు. ఇంతకుముందు ఏంటి? శీతము ఉష్ణము, శీతము ఉష్ణము సుఖము దుఃఖము అని చెప్పని బహుపద ద్వంద్వము అని చెప్పని కొట్టేసేయచ్చు. ఇప్పుడు అలా కాకుండా శీతోష్ణ సుఖ దుఃఖదాహ అంటే ఎలా ఏం చెప్పారంటే శీతోష్ణే ఇవ సుఖ దుఃఖదాహ అని. అంటే శీతోష్ణాదుల వలె సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్చేటువంటివి ఏవి? మాత్రా స్పర్శలు. మాత్రా స్పర్శలు అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఎక్స్టెండ్ అయిపోతున్నది. ఏది? ఒట్టిగా శీతము ఉష్ణము ఇట్లాంటి వాటికే కాకుండా ఆల్ హ్యూమన్ రిలేషన్స్, ఆల్ హ్యూమన్ ఇంటరాక్షన్స్. ఇప్పుడు మనము మన పిల్లవాడితో చిన్న కొడుకున్నాడు అనుకోండి, మీకు పిల్లవాడితో మామూలుగా ఎత్తుకొని ఆడుకుంటుంటాము. ఎత్తుకొని ఆడుకొని ఎంత యూ ఎంజాయ్, దాంట్లో ఎంతో రిలాక్సేషన్, ఎంతో ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనమాట. అలాగే ఇంకెవరితోనో మాట్లాడుతున్నప్పుడు, ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు, లేకుంటే భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నప్పుడు దే లైక్ ది కంపెనీ వెరీ మచ్. ఇవన్నీ కూడా మాత్రా స్పర్శల కిందకే వస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ టచ్. శబ్ద స్పర్శ రూప రస గంధం తప్ప ప్రపంచంలో ఇంకేది లేదు. అంతే కదండి. ఈ ఐదు ఇంద్రియాలతో తెలుసుకునేటివి తప్ప ఎనీ హ్యూమన్ ఇంటరాక్షన్, టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్, ఎనీ టైం, ఏ టైంలో తీసుకున్నా కూడా అన్ని ఇంటరాక్షన్స్ అన్ని కూడా మాత్రా స్పర్శలు అనే ధోరణిలోకి వస్తాయి. ఈ మాత్రా స్పర్శలు అనేటువంటివి శీతోష్ణాలు ఎంత టెంపరీనో, ఎంత అశాశ్వతమో, ఈ మాత్రా స్పర్శలు అన్ని కూడా అలాంటివే అని చెప్పని అంటున్నాడు. అరే భీష్ముడు చనిపోతాడే, భీష్ముడు ఇలా అయిపోతున్నాడే, భీష్ముడు చనిపోతున్నాడే అనేటువంటిది. భీష్ముడితో నేను చిన్నప్పుడు పాపం నన్ను ఎత్తుకొని లాలించినాడు, అలాగే ద్రోణాచార్యుడు నన్ను ఎంతో ప్రేమతో నాకు ఇంకేదో చెప్పాడు. ఇవన్నీ కూడా నీ ధర్మాన్ని చేసేటప్పుడు అది అడ్డొస్తున్నాయంటే వాటిని నువ్వు తొలగించుకోవాలి. నార్మల్ టైంలో నువ్వంతా ఇర్రెలవెంట్, వాళ్ళందరినీ చాలా క్రూయల్ గా ఉండు, డోంట్ డిస్మిస్ దెమ్ ఎవ్రీబడి అని కాదు ఇక్కడ విషయం. ఇక్కడ ఓవరాల్ కాంటెక్స్ట్ మనం చూడాలి. ఓవరాల్ కాంటెక్స్ట్ లో అర్జునుడికి ఏం చెప్పబోతున్నాడు? స్వధర్మాన్ని చెప్పబోతున్నాడు. అరే నీ స్వధర్మాన్ని ఆచరించేటప్పుడు ఇలాంటివి మనం ఇప్పుడు ఈ మధ్య కొలేటరల్ డ్యామేజ్ అనే పదాన్ని వాడుతున్నాం. సో నేను ఇఫ్ ఐఎమ్ పర్మిటెడ్ టు యూజ్ దట్, ఐ కెన్ యూజ్ ఇట్. ఏది? స్వధర్మాన్ని ఆచరించే సమయంలో దేర్ ఇస్ సమ్ కొలేటరల్ డ్యామేజ్. నువ్వు నీ ధర్మాన్ని ఆచరించడం ముఖ్యం. నీ ధర్మాన్ని ఆచరించడం ముఖ్యం కాబట్టి ఈ శీతోష్ణ సుఖ దుఃఖములైనటువంటి శీతోష్ణే ఇవ సుఖ దుఃఖదాహ. శీతోష్ణాదులు ఏ విధంగా ఎఫిమరల్ థింగ్స్, ఈ మనస్సుకు కలిగేటువంటి శోకం కూడా అలాంటిదే. ఇప్పుడు భీష్ముడు ద్రోణుడు ఇలాంటి వాళ్ళను నేను ఏదో చేయబోతున్నాను అని చెప్పని ఉన్నావు కదా. వాళ్ళిద్దరు కూడా వాళ్ళందరూ కూడా అధర్మ పక్షాన నిలిచే ఉన్నారు. దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళు ఎంత ఎంత ఎన్నెన్ని అధర్మాలు చేశారో, ఎన్నెన్ని అన్యాయాలు చేశారో వాటన్నిటికీ వాళ్ళు సాక్షులుగా, మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో ఆ సెన్స్ లో మనం తీసుకోవాలి. ధర్మాన్ని నువ్వు నీ ధర్మాన్ని నువ్వు ఆచరించే సమయంలో ఇలాంటి శోకాన్ని మోహానికి దారి ఇవ్వద్దు అని ముఖ్యమైనటువంటి ఇక్కడ మెసేజ్. అంతేగాని నువ్వు శీతోష్ణాదులను సహించుకొని గట్టిగా ఉండు అని కాదు.
అది సాధకుడికి అది వేరే, సాధకుడికి మీనింగ్ వేరే. ఇప్పుడు దేర్ ఆర్ టూ మెసేజెస్ సైమల్టేనియస్లీ. ఒకటి అర్జునుడి దృష్టిలో మనం చూడాలి, ఇంకోటి సాధకుడి దృష్టిలో మనం చూడాలి. అర్జునుడిని పక్కన పెట్టుకొని సాధకుడిని చూస్తే సాధకుడికి ఏంటి, మిగతా ఆల్ యువర్ హ్యూమన్ ఇంటరాక్షన్స్, రోజువారీ ఫ్రెండ్స్ తో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తో కావచ్చు, ఇంకెవరితో కావచ్చు, బాస్ తో కావచ్చు, మరొకరితో కావచ్చు, ఇవన్నీ ఇంటరాక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ టెంపరరీ అన్నట్టుగా, దీస్ ఆర్ ఆల్ ఎఫిమరల్ వీటిలో. బట్ అట్ ది సేమ్ టైం లౌకికంగా ఉండేటువంటి వాడికి నీ ధర్మాన్ని నువ్వు నిర్వహిస్తున్నంత వరకు వీటన్నిటిని కూడా నువ్వు ఒకవేళ ఎవరికన్నా ఇబ్బంది కలిగినా అది నీ వల్ల నీ ధర్మాన్ని నిర్వహించే ప్రాసెస్ లో, ఆ ఆ మార్గంలో ఎవరికన్నా ఏదైనా జరిగినప్పుడు యూ షుడ్ నాట్ బాదర్ అన్నట్టుగా. నేను నా ధర్మాన్ని నేను నిర్వహిస్తున్నాను, ఐ గివ్ సమ్ పనిష్మెంట్ టు సంబడి అనుకోండి, దాంట్లో నేను ఇంకా ఎక్కువ ఫీల్ కాకూడదు. దాన్ని ఇంకా ఇవన్నీ నార్మల్. అదర్వైజ్ ఐఎమ్ నాట్ డూయింగ్ మై జాబ్. సపోజ్ ఐ హ్యావ్ టు పనిష్ సంబడి, ఇఫ్ ఐ డోంట్ పనిష్ ఐఎమ్ నాట్ డూయింగ్ మై జాబ్. సో అలా. తర్వాత సాధకుడి దృష్టిలో ఏమిటి, సాధకుడు వీటన్నిటికీ దూరంలో ఉంటాడు. సాధకుడు ఇప్పుడు ఇట్లా వాడు కొంతవరకు స్వధర్మం ఉండొచ్చు, కానీ స్వధర్మాన్ని సాధ్యమైనంత వరకు కూడా తగ్గించుకుంటూ పోతాడు. ఆల్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ తగ్గిపోతుంటాయి. సో అలాంటప్పుడు ఈ ఇదనే డిఫరెంట్ లెవెల్. సో ఇక్కడ స్పృశ్యంతే ఇది స్పర్శాః విషయాః శబ్దాదయః మాత్రాశ్చ స్పర్శాశ్చ శీతోష్ణ సుఖ దుఃఖద, అంటే శీతోష్ణే ఇవ సుఖ దుఃఖద, శీతోష్ణముల వలె సుఖ దుఃఖములు, సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్చేటువంటివి. శీతం కదాచిత్ సుఖం కదాచిత్ దుఃఖం, శీతం కదాచిత్ సుఖం కదాచిత్ దుఃఖం. తథా ఉష్ణమపి అనియత రూపం, తథా ఉష్ణమపి అనియత రూపం. సుఖ దుఃఖే పునః నియత రూపే యతః సుఖ దుఃఖే పునః నియత రూపే యతః న వ్యభిచరతః. న వ్యభిచరతః. అతః తాభ్యాం పృథక్ శీతోష్ణయోః గ్రహణం. అతః తాభ్యాం పృథక్ శీతోష్ణయోః గ్రహణం. ఇంకోటి ఈ లైన్ సరిగా అర్థం చేసుకోవాలి. శీతం కదాచిత్ సుఖం కదాచిత్ దుఃఖం. శీతం ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదండి, శీతం అనేటువంటిది సమ్ కూల్ డ్రింక్ అనేటువంటిది ఎండాకాలంలో ఇట్ ఈస్ వెల్కమ్. కదాచిత్ దుఃఖం, చలికాలంలో తీసుకుంటే అది దుఃఖాన్ని కలిగిస్తుంది. అలాగే ఉష్ణము కూడా ఒకసారి దుఃఖాన్ని ఇస్తుంది, ఒక్కోసారి సుఖాన్ని ఇస్తుంది. అనియత రూపం, అనియతం అంటే ఏంటి, అన్సర్టన్. అనియత రూపం. మన మూడ్ బాగున్నప్పుడు అన్ని కూడా బాగానే ఉంటుంటాయి, బాగానే కనిపిస్తూ ఉంటుంది. మూడ్ బాగలేనప్పుడు అన్ని కూడా ఆ, చాలా అన్ని కూడా మన దుఃఖం అంతా ప్రపంచంలోనే కనిపిస్తూ ఉంటుంది. మన దుఃఖం అంతా కవికి దుఃఖమే కాదు, కవి దుఃఖం అంతా కూడా ప్రపంచం దుఃఖం అని చెప్పని ఎవరో అన్నారు. ప్రపంచం దుఃఖమే కవి దుఃఖము అని ఒక యాంగిల్, కవి దుఃఖం ప్రపంచం దుఃఖం అని ఒకటి. సో ఉదాహరణకి రాముడు ఉన్నాడు అనుకోండి. రాముడు సీత సీత అబ్డక్షన్ అయిన తర్వాత, సీతను రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాత రాముడి విలాపం, అంటే ఆయన యొక్క విరహంతో ఆయన పడేటువంటి దుఃఖాన్ని మనం చూస్తే అక్కడ చాలా అందంగా వర్ణించాడండి వాల్మీకి. మనం అందరం చదవాల్సినటువంటి ఘట్టం అది. అక్కడ ఉదాహరణకి వర్షకాలంలో మేఘాలు ఉంటాయి కదా, మేఘాల్లో ఇది ఉంటుంది కదా, విద్యుత్ అంటే ఆ, మెరుపు. విద్యుత్ అని మనం ఇప్పుడు ఏదైతే విద్యుత్ ఉంటే ఎలక్ట్రిసిటీ అనుకుంటున్నాం కదా, విద్యుత్ అనే పదానికి సంస్కృతంలో మెరుపు అని అర్థం. మెరుపు తీగ, లైట్నింగ్. అది విద్యుత్ అంటే లైట్నింగ్. ఇది ఉంటుంది. అది వచ్చినప్పుడు అది అక్కడ వాల్మీకి చాలా అందంగా వర్ణించినాడు. ఏమని వర్ణించినాడంటే, ఆ మెరుపు, మేఘము ఉంది కదా, ఆ మేఘములో మెరుపు ఇట్లా వస్తుంటే ఆ ఆకాశాన్ని ఎవరో బంగారు కొరడాలతో కొడుతున్నారట. కశాభిరివ హైమీభిహి అని చెప్పనంటాడు. కశాభిరివ హైమీభిహి. హేమం అంటే బంగారం, హైమి అంటే బంగారంతో చేయబడినటువంటి కష అంటే ఆ, ఒకే తాడే కాకుండా కొరడాలు, ఒకే తాడు కాకుండా నాలుగైదు తాళ్ళు ఉండేట్టు కూడా ఉంటాయి కదా. అట్లా ఆ విధంగా కషాభిరివ హైమీభిహి, తీగలతో, బంగారు తీగలతో చేసినటువంటి కొరడాలతో ఎవడో కొడుతుంటే ఆకాశము లోపల నుంచి ఆ నరిచినట్టుందట. ఏమిటి ఆ శబ్దం? ఆ అంతఃస్థనిత నిర్ఘోషం సవేదన వివాంబరం అంటాడు. అంతఃస్థనిత నిర్ఘోషం. నిర్ఘోషం అంటే ఆకాశంలో నుంచి అని అది ఆ ఉరుము వస్తున్నది కదా. ఆ ఉరుము ఎవడో ఆకాశాన్ని కూడా బంగారు కొరడాలతో కొడుతుంటే, ఆకాశ దేవుడు అనుకోండి ఏదో ఒకటి,
ఆకాశంలో నుంచి ఎవరో బాధతో ఆ ఆ అని అరిచినట్టు ఉన్నది అని చెప్పని అంటాడు. ఎవరు? రాముడు. అంటే రాముడి మనసులో ఉన్నటువంటి ఆవేదన ఆయన ప్రకృతిలో చూస్తున్నాడు అనమాట. ఆ ప్రకృతిలో ఆ శబ్దాన్ని ఆ విధంగా విన్నాడు. ఆ రూపం ఎలా ఉన్నది అంటే ఆ రూపం కూడా వర్ణించినాడు. ఏమిటంటే రావణాంక స్థిత సీత అంటాడు. అంటే ఇప్పుడు రావణుడు నల్లని మేఘంలాగా వర్ణించారనమాట. అది కూడా చాలా అందమైన శ్లోకం. అంటే అదేంటంటే నీలమేఘాశ్రిత విద్యుత్. శ్లోకం నాకు గుర్తులేదు కాబట్టి రాసుకున్నా. నీలమేఘాశ్రిత విద్యుత్ స్ఫురంతి ప్రతిభాతిమే. నీలమేఘం అంటే ఏమిటి? నీలమేఘ శ్యాముడు రాముడు అంటుంటాం కదా. రావణాసురుడు నీలమేఘం లాగా ఉన్నాడు. వాడు కూడా నల్లటి వాడే. సో నీలమేఘమైనటువంటి రావణాసురుడు సీతను బలవంతంగా చేతితో పట్టుకొని కూర్చోబెట్టుకున్నాడు. ఈ విధంగా పట్టుకొని పోతున్నాడు. మనం సినిమాలో ఏం చూస్తాము? రావణాసుడు సీతను ముట్టడు, ఏదో తవ్వుకొని గడ్డ తీసుకొని వెళ్తాడు అని చెప్పని మనం చూస్తాం కదా. కానీ రామాయణంలో అలా లేదండి. రామాయణంలో లక్ష్మణ రేఖ అనేటువంటిది లేదు, వాల్మీకి రామాయణంలో. తర్వాత అతను కుటీరంలోకి ఆమె పిలుస్తుంది. ఎందుకంటే అతిథి ధర్మం కదా, గృహస్థ ధర్మం కాబట్టి వాడిని కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టిన తర్వాత వాడి నిజ స్వరూపం చూపెట్టి అప్పుడు బలవంతంగా ఆమెను లాక్కొని తీసుకుపోతుంటాడు. అది దట్స్ ద పిక్చర్. సో రావణుడి ఒడిలో విలవిలలాడుతున్నటువంటి సీతలాగా అది మెరకు అలా అది కదులు స్ఫురంతి ప్రతిభాతిమే. ఆ స్ఫురంతి అంటే కదులుతూ ఏ విధంగా ఉన్నది అంటే రావణుడు బలవంతంగా పట్టుకున్నటువంటి సీత ఏ విధంగా విలవిల్లాడుతుందో అంత విలవిల్లాడుతున్నట్టుగా కనిపిస్తుందో ఆ మెరపు తీగ అంటాడు. సో ఎంత అందమైనటువంటి ఉపమానాలు వాల్మీకిలో, ఉత్ప్రేక్షలు వాల్మీకిలో ఉంటాయి. సో ఇదే మా అన్నమయ్య కూడా దీన్ని తీసుకున్నాడండి. ఏది? మెరపు మేఘము మెరసినట్లుంటే అని చెప్పని ఒకటి ఉన్నది కదా. ఉమ్, ఏది? ఒకపరి ఒయ్యారము అని అన్నమయ్య పాట ఒకటి ఉన్నది. దానిలో మెరపు మేఘము మెరసినట్లుంటే అని అన్నమయ్య గారు దాన్నే తీసుకున్నారు. సో ఆ విధంగా ఆ, మన మన మూడుని బట్టి, మన మానసిక స్థితిని బట్టి, మన మనస్థితిని బట్టి బయట వస్తువులు కూడా అందంగా కనిపిస్తుంటాయి. కొన్ని కొన్ని ఒకే వస్తువు ఒక్కోసారి అందంగా కనిపిస్తుంది, ఒక్కోసారి ఆ, మ్, ఆ, ఎంతో దుర్మార్గంగా కనిపిస్తుంది. ఉమ్, బాగా మంచి మూడ్ ఉంటే అది హాయ్ డియర్ హనీ అది ఇది అంటుంటాం, ఇంకో లేకుంటే ఇంకేదో అంటుంటాం. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. అది ఇక్కడ చూస్తున్నాడు అనమాట. శీతం కదాచిత్ సుఖం కదాచిత్ దుఃఖం అని అనియత రూపం అలాగే ఉంటుంది. సుఖ దుఃఖే పునః నియత రూపే. సుఖము దుఃఖము ఉన్నాయి కదా, సుఖ దుఃఖే అని. సుఖం చ దుఃఖం చ సుఖ దుఃఖే అని. సుఖం అనే పదం కూడా అర్థం చేసుకోవాలండి. సుఖం అంటే ఖమ్ అనే పదానికి సంస్కృతంలో ఇంద్రియం అని అర్థం. ఖమ్ అనే పదానికి ఇంద్రియం. సుఖం అంటే ఇంద్రియానికి హాయి కలిగించేటువంటిది సుఖం. దుఃఖం అంటే ఏమిటి? దుస్ అనేటువంటిది ఒక ఉపసర్గ. అంటే ఇంద్రియానికి కష్టాన్ని కలిగించేటువంటిది అది కలిగినటువంటి స్థితి దుఃఖం. ఇంద్రియానికి హాయి కలిగినటువంటి స్థితి సుఖం. సో సుఖము దుఃఖం, ఖమ్ అనే పదానికి ఇంద్రియము అని అర్థం. సో సుఖం చ దుఃఖం చ, సుఖం దుఃఖం రెండు కలిపితే సుఖ దుఃఖే అవుతుంది. అదేది ద్వంద్వ సమాసం అవుతుంది. సుఖ దుఃఖే నియత రూపే అంటే రెండు ఒకే రూపంలో ఉంటాయి. శీతము ఉష్ణము అవి మారుతుంటాయి, అనియత రూపం. కానీ సుఖము దుఃఖం మాత్రము వీడి కలిగేటువంటి సుఖ దుఃఖాలు మాత్రం అది ఎప్పుడు దానిలో చేంజ్ ఏమి ఉండదు. సో, శీతము ఉష్ణము వాటిలో చేంజ్ ఉంటుంది అంతేగాని శీతం ఒకసారి సుఖాన్ని కలిగిస్తుంది, ఒకసారి దుఃఖాన్ని కలిగిస్తుంది. అలాగే ఉష్ణం కూడా. బట్ సుఖము దుఃఖము అనే దానిలో చేంజ్ ఏమి ఉండదు. నవ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ అన్హ్యాపీ అనే దానిలో హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ అనే దానిలో చేంజ్ ఏం లేదనమాట. సో సుఖ దుఃఖే నియత రూపే యతో నవ్యభిచరత. నవ్యభిచరత అంటే ఇవి వ్యభిచరించవు అని. మనకు తెలుగులో వ్యభిచారి అంటే మనం ఏదో వేరే అర్థం తీసుకుంటాం. వ్యభిచారి అంటే ఒక ఉమెన్ హూ మూవ్స్ ఎవ్రీవేర్, అది ఇది అని మనం అర్థం తీసుకుంటాం. వ్యభిచరతి అంటే మార్పు చెందుతుంది అని. అభిచరతి అని. చరతి అంటే ఏంటి? మూవ్స్ అని. అభిచరతి ఆల్ ఓవర్, మూవ్స్ ఆల్ ఓవర్. అభిచరతి. అంటే విశేషంగా. అభిచరతి అంటే ఏంటి? ఫ్రీగా తిరుగుతుంటుంది అని. అంటే చేంజ్ అవుతున్నది అని. వికారం వ్యభిచరతి అంటే మార్పు చెందుతుంది అని. శాస్త్రంలో వేదాంత శాస్త్రంలో కానీ అన్ని శాస్త్రాల్లో కూడా వ్యభిచారి అవ్యభిచారి అంటుంటారు. వ్యభిచారి అంటే ఏదో ప్రాస్టిట్యూట్ అని అనుకోకూడదు అనమాట ఇక్కడ. వ్యభిచారి అంటే మార్పు చెందేటువంటిది. అవ్యభిచారి అంటే మార్పు చెందనిది అని. ఇక్కడ యతో నవ్యభిచరత అంటే ఇవి మార్పు చెందనివి అని. నవ్యభిచరత అత తాభ్యాం పృథక్ శీతోష్ణయో గ్రహణం. అందుకని శీతోష్ణాదులను సుఖ దుఃఖాలకు వేరుగా చెప్పబడినారు అని. శీతోష్ణే ఇవ సుఖ దుఃఖదా అన్నారు కదా. సో శీతోష్ణాదులను వేరు చేశారు. శీతోష్ణాదులు మార్పు చెందుతుంటాయి, సుఖ దుఃఖములు మార్పు చెందవు కాబట్టి వాటిని సెపరేట్ గా చూపించాము అని ఇక్కడ విషయం.
ఈ వాక్యం చదివితే చదవచ్చు ఇంకొక వాక్యం. యస్మాత్ తే మాత్రా స్పర్శాదయ ఆగమాపాయిన ఆగమాపాయశీలా తస్మాత్తే మాత్రా స్పర్శాదయः ఆగమాపాయినः ఆగమాపాయశీలాः తస్మాద్ అనిత్యా తస్మాత్ అనిత్యాः అతః తాన్ శీతోష్ణాదీన్ తితిక్షస్వ అతః తాన్ శీతోష్ణాదీన్ తితిక్షస్వ ప్రసహస్వ ప్రసహస్వ తేషు హర్షం విషాదం చ మా కార్షీః ఇత్యర్థః. తేషు హర్షం విషాదం చ మా కార్షీః ఇత్యర్థః. ఓకే. యస్మాత్ తే మాత్రా స్పర్శాదయ, ఎందుకు ఏ కారణము వల్లనైతే అని, ఏ కారణము వల్ల అయితే అని, బికాజ్ అని మనం ఇంగ్లీష్ లో అంటుంటాం కూడా అలాగా అంతే. బికాజ్ అని, యస్మాత్ అంటే ఏ కారణం వల్ల అయితే, యస్మాత్ తే మాత్రా స్పర్శాదయ, ఈ ఇంద్రియాలతో జరిగేటువంటి, ఇంద్రియములు ఇంద్రియ విషయాలతో జరిగేటువంటి ఆల్ ఇంటరాక్షన్స్ అనుకోండి. మాత్రా స్పర్శ అంటే మాత్రాణ మాత్రాశ్చ స్పర్శాశ్చ, ఇవి ఇంద్రియములు, ఇవన్నీ కూడా విషయములు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ అనుకోండి. ఇవన్నీ కూడా ఆగమాపాయన, ఇవన్నీ కూడా వస్తుంటాయి పోతుంటాయి. ఆల్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ట్రాన్సిటరీ. ఈ అనుభవాలన్నీ కూడా చిన్న 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 వస్తుంటాయి పోతుంటాయి. ఆగమాపాయశీల, ఆగమం అంటే రాక, అపాయం అంటే తొలగిపోవడము, రాక తొలగిపోవడము. శీలాహ, ఆగమాపాయ శీలాహ అంటే ఏమిటి, దాని శీలం అది. శీలం అంటే ఏమిటి, దాని స్వభావం, దేర్ నేచర్. ఆగమాపాయన ఆగమాపాయి అంటాం. ఆగమాపాయి అంటే వస్తూ పోతూ ఉంటుంది. ఆగమాపాయ శీలాహ కాబట్టి అందుకని ఆగమాపాయి అంటాం. శీతం ఇది ఆగమాపాయి. ఆ, అలాగే ఉష్ణం ఆగమాపాయి అని, అంటే వస్తుంటుంది పోతూ ఉంటుంది. అలాగా తస్మాత్ అనిత్యాహ, అందువల్ల అనిత్యములైనటువంటి, దేర్ ఆల్ టెంపరరీ ఎఫెమరల్, అనిత్యములు. అతః తాన్ శీతోష్ణాదీన్ తితిక్షస్వ. తితిక్షస్వ అంటే దాన్ని సహించి ఉండు. శీతోష్ణాదీన్, శీతము ఉష్ణము అలాగే మిగతా స్పర్శములు ఏవైతే ఉన్నాయో, మిగతా సుఖాలు ఏవైతే మనం అనుకుంటున్నామో, ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు. ఒకటి శరీర స్థాయిలో జరిగేటువంటి సుఖ దుఃఖాలు చెప్పాడు, అలాగే మనసుకు కలిగేటువంటి శోకము అనేటువంటిది కూడా చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ ఇంత ముందు చెప్పినటువంటి వాక్యంలో దుఃఖ సంయోగ నిమిత్త శోక అని కూడా అన్నాడు. శోకము అని అంటే మనసుకు కలిగేటువంటిది శోకం. సుఖము దుఃఖము మామూలుగా ఇంద్రియాలకు కలిగేటువంటిది, చలి వేడి ఇట్లాంటి వల్ల కలిగేటువంటి, శరీరానికి కలిగేటువంటి ఇబ్బంది ఏదైతే ఆ, ఉన్నదో, ఇరిటేషన్ ఉన్నదో, అది శరీర స్థాయి. ఇంకోటి మనసులో ఉండేటువంటిది ఏంటి, మనసుకు కలిగేటువంటిది, అరే నాకు ఫలానా వారితో వియోగం వచ్చింది, ఫలానా ఇంకో దాంతో సంయోగం వచ్చింది, సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు. ఇవి కూడా టెంపరీనే. శీతోష్ణాదులు ఏ విధంగా టెంపరీనో ఇవి కూడా ఈ విధంగా టెంపరీ అని చెప్పని గ్రహించుము, వీటిని సహించు అని చెప్పని అంటున్నాడు. తాను తితిక్షస్వ. ఈ తితిక్ష అనేటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అదే ప్రాక్టీస్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అని. తాను తితిక్షస్వ, సాధకుని దృష్టిలో ఇది యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అని అర్థం. తాను తితిక్షస్వ ప్రసహస్వ. ప్రసహస్వ అంటే దాన్ని సహించు. అంటే మొండివాడిలాగా కాదు. మొండివాళ్ళు మామూలుగా పెద్దగా రాడ్స్ దూర్చుకొని ఉంటారు కొంతమంది, ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడి వరకు పోయి, దాని తర్వాత మన సినిమాల్లో అప్పుడప్పుడు చూస్తుంటాం వాళ్ళందరూ కూడా. అలా నిజంగానే చేసేవాళ్ళు ఉండేవాళ్ళు అంటే వాళ్ళని మొండి వాళ్ళు అంటారు. ఆ మొండి వాళ్ళు ఇక్కడ వేసుకొని దానిపైన బరువులు మోసి ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. సో ఇది దట్ ఈస్ దట్ దే డూ ఇట్ ఫర్ బెగింగ్. వెరీ అన్ఫార్చునేట్. సో ఆ ఆ విధంగా సహించడం కాదు, వివేకము వల్ల కలిగి సహించు. అది నెక్స్ట్ శ్లోకంలో ఆ మాట చెప్పబోతున్నాడు. ఆత్మ నిత్యాత్మ దర్శన నిత్యాత్మ దర్శన నిష్ఠతో వాటిని సహించు అని చెప్పబోతున్నాడు అనమాట. మూర్ఖంగా సహించడం కాదు, మనం జ్ఞానం వల్ల సహించు, వివేకం వల్ల సహించు అని చెప్పబోతున్నాడు. ప్రసహస్వ తేషు హర్షం విషాదంచ మా కార్షీ, హర్షము గాని విషాదం గాని చెయ్యొద్దు అని చెప్పని అంటున్నాడు. మా కార్షీ ఇత్యర్థ. వారు వాల్మీకి శ్లోకాలు చెప్పాలనుకుని కొద్దిగా టైం ఎక్స్ట్రా అయింది, కానీ పూర్తిగా చెప్పలేకపోయినా, ఎందుకంటే చాలా అందమైనటువంటి శ్లోకాలు, వర్ణించాలంటే దాన్ని ఇంకా చాలా వర్ణించవచ్చు. సో ఈ రోజు ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? నో, నో క్వశ్చన్స్. ప్రశ్నలు ఏమి ఓకే. లేవండి. సో ఇప్పుడు ఈ రోజు ఇంతటితో చాలు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య. వచ్చే క్లాస్ లో మళ్ళీ సోమవారం నడుకు సోమవారం ఉంటావు కదా? ఉంటుంది.
సోమవారం ఉంటున్నావు. సోమ బుధ. ఓకే, రైట్ రైట్. అవును. ఎక్సలెంట్.